ఈ మహిళ ఒక వ్యక్తిని బావిలోకి తాళ్లతో దింపింది. అతన్ని పైకి లాగేసరికి అతని బదులు బంగారంతో నిండిన బకెట్ వచ్చింది. వారు ఆశ్చర్యానికి గురవుతున్నప్పుడు బకెట్లో ఒక గమనిక కనిపించింది. అందులో ఇంకా బంగారం కావాలంటే ఆ బావిలోకి ఆహారం పంపుతూనే ఉండండి అని రాసి ఉంది. ఆ ఇద్దరు అక్కాచెల్లెలు ఒకరినొకరు చూశారు. ఆ తర్వాత పక్కనే ఉన్న కోడిపెట్టను చూశారు. వారు ఆ కోడిని బావిలోకి దించారు. పైకి వచ్చినప్పుడు అది బంగారంతో నిండిన జాడిగా మారింది. కానీ వారికి అది సరిపోలేదు. ఇంకా ఎక్కువ డబ్బు కోసం వారు పోలీసును పిలిచారు. ప్రతిరోజు ఒక మృతదేహాన్ని తెచ్చి ఇవ్వమని, దానికి బంగారం ఇస్తామని చెప్పారు. పోలీసు వెంటనే ఒప్పుకున్నాడు. త్వరలోనే వారికి మొదటి మృతదేహం వచ్చింది. కానీ ఆ మృతదేహాలు ఎందుకు కావాలి అని పోలీసు అడిగినప్పుడు వారు అతనికి నోరు మూసుకుని పని చేయమని ఆజ్ఞాపించారు. ఆ రాత్రి వారు నిద్రలో ఉన్నప్పుడు చిన్న చెల్లికి ఇంట్లో ఏవో శబ్దాలు వినిపించాయి. ఆమె లేచి చూసేసరికి ఇంట్లో ఒక చీకటి ఆకారం కనిపించింది. ఆమె వెంటనే అక్కను లేపింది. వారు లైట్లు ఆన్ చేయగానే లోపలికి చొరబడిన దొంగ పోలీస్ అని తెలిసింది. అంత బంగారం చూసిన పోలీస్ పెద్ద అక్కను బెదిరిస్తూ బంగారం ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పమని డిమాండ్ చేశాడు. అప్పుడు ఒక్కసారిగా మెరుపు పిడుగు పడింది. తలుపు ఏదో అజ్ఞాత శక్తి చేత స్వయంగా తెరుచుకుంది. ఒక చీకటి నీడ వారి ముందు ప్రత్యక్షమైంది. వారు భయంతో కదలలేకపోయారు. ఆ రాక్షసుడికి తమని కనిపించకుండా ఉండొచ్చని భావించారు. కదలొద్దు అని చెప్పాడు. కాని పోలీసుతో వచ్చిన అతని భాగస్వామి అతని మాట నమ్మలేదు. పారిపోవడానికి ప్రయత్నించాడు. ఒక్క క్షణంలోనే ఆ దెయ్యం అతన్ని మింగేసింది. అతని బట్టలు మాత్రమే మిగిలాయి. ఆ దెయ్యం గోడపై ఒక హెచ్చరిక రాసింది. నన్ను ఆకలిగా ఉండనివద్దు. భయంతో వణుకుతున్న అక్కా చెల్లెమ్మలు జాకు నిజం చెప్పక తప్పలేదు. వారు గ్రామస్తులు అందరినీ ప్లాన్ చేసి చంపేస్తారు. పోలీస్ వారి సవాలను బావిలోకి విసిరేశాడు. దాంతో వారికి 8 టన్నుల బంగారం లభించింది. అప్పుడు అక్కా చెల్లెమ్మలు ఆ బంగారాన్ని ఎలా పంచుకోవాలని అడిగినప్పుడు పోలీస్ బావిలోంచి ఏవో శబ్దాలు వస్తున్నాయంటూ నటించాడు. చిన్న చెల్లి బావి దగ్గరికి వెళ్లగానే పోలీస్ ఆమెను బావిలోకి తోసేశాడు. పెద్ద అక్క ప్రతీకారం తీర్చుకోవడానికి ప్రయత్నించినా పోలీస్ ఆమెను కూడా బావిలోకి నెట్టేశాడు. ఇప్పుడు మొత్తం బంగారం పోలీస్ ఒక్కరికి మాత్రమే చెందింది.